మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్కు సమ్మర్ అంతా ఒక ఫెస్టివల్గా మారిపోతుంది. 2 నెలల పాటు నాన్ స్టాప్గా ఎంటర్టైన్ చేస్తూ 19 సీజన్లు సక్సెస్ఫుల్గా అయిన ఐపీఎల్ ఇప్పుడు దూసుకెళ్తుంది. అంతర్జాతీయ క్రికెట్ గురించి అయినా తెలియని వారు ఉంటారేమో కానీ ఐపీఎల్ అంటే తెలియని వారు ఉండరేమో అనేలా ఈ మెగా లీగ్ క్రేజ్ పుట్టుకొచ్చింది. ఐపీఎల్ గురించి ఇంతవరకు అందరికీ తెలిసిందే అయినా ఈ వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అసలు ఎలా పుట్టుకొచ్చిందో చాలా కొద్ది మందికే తెలుసు. వరల్డ్ క్రికెట్లో ఇదే మొదటి టీ20 లీగ్ అని చాలామంది భావిస్తారు. కానీ ఐపీఎల్ కంటే ముందు ఇండియాలో ఒక క్రికెట్ లీగ్ పుట్టుకొచ్చింది. బీసీసీకి వ్యతిరేకంగా వచ్చిన ఆ లీగ్ పేరు ఐసీఎల్. ఐసీఎల్ అంటే ఇండియన్ క్రికెట్ లీగ్. ఐపీఎల్ కంటే ముందే 2007లో ఈ లీగ్ అవతరించింది. అసలు ఈ లీగ్ ఎందుకు వచ్చింది, తక్కువ కాలంలోనే ఎందుకు కనుమరుగైంది, బీసీసీఐ ఎందుకు ఈ లీగ్ను తిరస్కరించిందో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ క్రికెట్లో బీసీసీఐ రిచెస్ట్ బోర్డు. టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రసార హక్కులను విక్రయించిన డబ్బుతో బీసీసీఐ ఖజానాలో భారీ మొత్తం డబ్బు వచ్చి చేరేది. ఇప్పుడే కాదు, అప్పట్లోనే ఇండియా మ్యాచ్లకు ఫుల్ డిమాండ్ ఉండేది. ఇండియాలోని టీవీ ఛానల్స్ అన్నీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం విపరీతంగా పోటీ పడేవి. ఈ క్రమంలో ఒక టీవీ ఛానల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం బాగా ట్రై చేసి విఫలమైంది. సుభాష్ చంద్ర నేతృత్వంలోని జీ టెలిఫిల్మ్ చాలాసార్లు టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్ హక్కులను పొందడానికి ప్రయత్నాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. జీ ఫిల్మ్స్కు అంతర్జాతీయ స్థాయిలో భారత మ్యాచ్లను ప్రచారం చేసే అనుభవం కానీ సామర్థ్యం కానీ లేదని బీసీసీఐ ఈ డీల్కు నో చెప్పింది. దీంతో జీ టెలిఫిల్మ్స్ అధినేత సుభాష్ చంద్ర బాగా హర్ట్ అయ్యాడు. బీసీసీఐపై కోపంతో ఎలాగైనా జలక్ ఇవ్వాలని భావించాడు. తమ పవర్ ఏంటో బీసీసీఐకి తెలియజేయాలని చూశాడు. ఈ ఆలోచనతో పుట్టుకొచ్చిన లీగ్ పేరే ఐసీఎల్. 100 కోట్ల కార్పస్ ఫండ్తో ప్రారంభమైన ఈ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పట్లో టీ20లు ప్రారంభ రోజులు కావడంతో జనాలు టెస్టులు వన్డేలు ఓపికగా చూడడం మానేసి ఈ లీగ్పై ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. స్టార్టింగ్లో ఐసీఎల్పై ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ లీగ్ స్టార్ట్ చేశాక ఒక్కొక్కరుగా వచ్చి చేరడం మొదలుపెట్టారు. డొమెస్టిక్ లీగ్ కంటే 4 నుంచి 5 రెట్లు ఈ లీగ్లో ఎక్కువ ఆదాయం రావడంతో చాలామంది ఇండియన్ యువ క్రికెటర్లు ఈ లీగ్పై మనసు మళ్ళింది. కష్టపడి దేశవాళీ క్రికెట్లో మ్యాచ్లు ఆడుకోవడం కంటే కూడా ఐసీఎల్లో భారీ మొత్తం వస్తుండడంతో అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా, స్టువర్ట్ బిన్నీ లాంటి టాలెంట్ ఆటగాళ్ళందరూ అప్పట్లో ఈ లీగ్లోకి చేరిపోయారు. క్రమంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్స్ జాయిన్ అవడంతో ఈ లీగ్ ప్రధాన ఆకర్షణగా మారింది. ఇంజమాముల్ హక్, క్రిస్ గెయిన్స్, బ్రెయిన్ లారా, మార్వన్ ఆటపట్టు లాంటి స్టార్ క్రికెటర్స్ ఈ లీగ్ క్రేజ్ను మరింత పెంచారు. ఈ లీగ్కు సపోర్టుగా 2007లో నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్గా ఉన్న కపిల్ దేవ్తో పాటు కిరణ్ మోరే కూడా ఐసీఎల్తో చేతులు కలపడంతో బీసీసీకి బిగ్ టెన్షన్ మొదలైంది. తాము గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా లీగ్ పాపులారిటీ రోజు రోజుకి పెరిగిపోవడంతో బీసీసీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఐసీఎల్కు భారీగా వ్యూవర్షిప్ రావడంతో బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టింది. ఇదొక రెబల్ లీగ్గా పరిగణిస్తూ ఈ లీగ్ ఆడకూడదని ఆటగాళ్ళందరినీ హెచ్చరించింది. ఐసీఎల్లో ఆడితే దేశవాళీ క్రికెట్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా ఇకపై ఆడలేదని, అట్లాంటి క్రికెటర్లను ఎంపిక చేసేది లేదని గట్టిగా చెప్పింది. మాజీ క్రికెటర్లకు కూడా వారికి రావాల్సిన పెన్షన్లు లాంటి కొన్ని అవసరాలను ఖచ్చితంగా ఆపివేస్తామని తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో తమ అనుమతి లేకుండా ఆడుతున్న ఐసీఎల్కు స్టేడియాలు కూడా ఇచ్చేది లేదని బోర్డు తేల్చి చెప్పడంతో ఏం చేయాలో ఆ లీగ్ ప్లేయర్లకు కానీ నిర్వాహకులకు కానీ అర్థం కాలేదు. అయితే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ సహాయంతో స్టేడియం దొరకడంతో ఐసీఎల్ టోర్నీ ప్రారంభమైంది. చండీగఢ్లోని తావూ దేవిలాల్ పంచకుల స్టేడియంలో మ్యాచ్లు జరిగాయి. చండీగఢ్ లయన్స్, చెన్నై సూపర్ స్టార్స్, ఢిల్లీ జెట్స్, హైదరాబాద్ హీరోస్, కలకత్తా టైగర్స్, ముంబై చాంప్స్, అహ్మదాబాద్ రాకెట్స్, లాహోర్ బాద్షాలు, ఢాకా వారియర్స్ మొత్తం 9 జట్లు ఈ టోర్నీలో ఆడాయి. నవంబర్ 2007లో తొలిసారిగా ఈ లీగ్ను నిర్వహించారు. ఈ లీగ్లో ఇండియన్ క్రికెట్ జట్టులో ఉన్న ప్లేయర్లు ఎవరూ ఆడకపోవడం మైనస్గా మారింది. అదే సమయంలో 2-3 స్టేడియాల్లోనే మ్యాచ్లు నిర్వహించడం మరో ప్రతికూల అంశం. మొదట 5 జట్లే ఆడినా ఆ తర్వాత మరో 4 జట్లు ఈ లీగ్లోకి ఎంటర్ అయ్యాయి. 9 జట్లతో పాటు సపరేట్గా 4 ఇంటర్నేషనల్ టీమ్స్ కూడా ఈ టోర్నీలో ఆడాయి. విజేతకు $1 మిలియన్ ప్రైజ్ మనీ. అంటే అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్. ఒక్కో జట్టు మిగిలిన 7 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. 2007లో మొదట టీ20 లీగ్గా ప్రారంభమైన ఈ లీగ్ ఆ తర్వాత వన్డే ఫార్మేట్లోనూ జరిగింది. ఈ లీగ్ మొత్తం క్రికెట్ ప్రపంచ స్వరూపాన్నే మార్చేసింది. దీంతో
బీసీసీఐ తక్షణమే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా ఇండియాలో బీసీసీఐ కూడా తమ సొంత T20 లీగ్ తీసుకుని రావాలని అప్పటికప్పుడు గట్టిగా ప్రయత్నాలు చేసింది. దీంతో లలిత్ మోదీ సారథ్యంలోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో పుట్టుకొచ్చింది. ఇందులో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఉండడంతో తొలి సీజన్ నుంచే సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దెబ్బకు ఐసీఎల్ చూసేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఐపీఎల్ క్రేజ్ దాటికి ఐసీఎల్ కొట్టుకుపోయింది. 2008 తరువాత ఈ లీగ్ ఆదరణ బాగా తగ్గింది. ఆటగాళ్లకు శాలరీ కూడా ఇవ్వలేకపోయారు. బీసీసీఐ ఐపీఎల్ ఆడితే అప్పటి వరకు ఐసీఎల్ ఆడిన క్రికెటర్ల నిషేధాన్ని తొలగిస్తామని చెప్పడంతో ఇక పూర్తిగా ఐసీఎల్ కనుమరుగైంది. ఒకవేళ అప్పుడు ఐసీఎల్ లీగ్ రాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఐపీఎల్ కూడా చూసేవాళ్ళం కాదేమో. ఒకవేళ అప్పుడు ఐసీఎల్ లీగ్ కానీ రాకపోతే ఇప్పుడు మనం చూస్తున్న ఐపీఎల్ ఇలా ఉండేది కాదేమో, ఇంకాస్త ఆలస్యం అయ్యేదేమో, అసలు ఐపీఎల్ పుట్టుకొచ్చేది కాదేమో. ఇదంతా కూడా ఒక్క రెబల్ లీగ్ వల్ల జరిగిన అద్భుతం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.